హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే 18+ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ వెబ్సైట్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ రిజిస్ట్రేషన్ టైంలో మనకు ఏమేమి డేటా ఎంటర్ చేయాల్సి వస్తుంది, ఒకే మొబైల్తో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మరి వీటికి సంబంధించిన వ్యాక్సిన్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఏ విధంగా మనం షెడ్యూల్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అన్ని గ్రూపులలో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ వీడియో ముందు చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడము, ఒకవేళ కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ CoWIN.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు కూడా వ్యూ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ రిజిస్టర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, దీనికి సంబంధించి ఆరోగ్య సేత్ అనే లింక్ నుంచి కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య సేతుకు సంబంధించిన వీడియో తర్వాత చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే రిజిస్టర్ అంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళేసి, అంటే ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా ఇక్కడ ఏదైతే మనకు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారో ఆ వెబ్సైట్ అడ్రస్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ అయితే సరిపోతుంది, అంతేగాని ఈ మొబైల్ నెంబర్ బ్యాంక్కి లింక్ అయి ఉందా, ఆధార్కి లింక్ అయి ఉందా అనే కండిషన్ అవసరం లేదు. జస్ట్ వర్కింగ్ మొబైల్ నెంబర్. ఎందుకనంటే ఈ మొబైల్కి ఓటీపీ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ అందుబాటులో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ 180 సెకండ్స్ లోపు మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. యూ కెన్ రిజిస్టర్ 4 మెంబర్స్, అంటే ఒక సింగిల్ మొబైల్ నెంబర్తో 4 మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత ఐడి కార్డుకి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐడి కార్డులో నేమ్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో యాస్టిస్గా ఆ విధంగా ఎంటర్ చేసేసి ఇక్కడ జెండర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, ఓన్లీ ఇక్కడ ఇయర్ మట్టుకు ఎంటర్ చేసి సరిపోతుంది. ఇక్కడ మరి ఏమేమి ఐడి ప్రూఫ్స్ అడుగుతున్నారని అంటే దీంట్లో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ పాస్బుక్, ఎన్పిఆర్ స్మార్ట్ కార్డ్, ఓటర్ ఐడి. దీంట్లో ఏదైనా ఒక ఐడి కార్డ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా, పాన్ కార్డ్ నెంబర్, దాని తర్వాత పాన్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ రోజు ఒకవేళ వాళ్ళు విత్ ప్రూఫ్స్తో రమ్మంటే కనుక సో అక్కడ వెరిఫై చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆధార్ నెంబరు మనకు ఇక్కడ నేమ్ కనుక మిస్ మ్యాచ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ దగ్గర ఏ ఐడి కార్డ్ అయితే ఉంటుందో ఆ ఐడి కార్డులో ఉన్న నేమ్ ప్రకారంగా మీరు డేటాని ఎంటర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనండి. ఈ విధంగా ఒక రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెంబర్, ఈ విధంగా 4 మెంబర్స్ అయితే యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక మొబైల్ తమని మనము 4 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 4 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఇంకొక నెంబర్ కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అని చెప్పేసి క్లిక్ చేయకుండా మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా 4 మెంబర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ అనే బటన్ క్లిక్ చేయండి. షెడ్యూల్ అనే బటన్ క్లిక్ చేయగానే షెడ్యూల్ నవ్ అని చెప్పేసి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ సెర్చ్ బై పిన్, అంటే మీ ఏరియా పిన్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ, లేకపోతే మీ మండల్ కానీ, లేకపోతే మీ డిస్టిక్ కానీ వాటికి సంబంధించిన పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదు అంటే సెర్చ్ డిస్టిక్ వైజ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ అనంతపురం సెలెక్ట్ చేసుకుంటే సెర్చ్ చేయగానే మనకు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే వ్యాక్సిన్ సెంటర్స్ ఉంటే ఆ విధంగా వస్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ 505301 ఇది సిరిసిల్లకు సంబంధించినటువంటి పిన్ నెంబర్. సెర్చ్ చేయగానే ఇక్కడ సిరిసిల్లలో ఈ వ్యాక్సిన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, మరి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 45+. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేశారు, బట్ ఇక్కడ కూడా మనకు 18+కు సంబంధించిన వ్యాక్సిన్ సెంటర్స్ అయితే ఇప్పుడు ఈ సిరిసిల్లలో లేవు. అంటే మేబీ ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే 18+ వాళ్ళకైతే వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేస్తున్నారు. సో మరి ఒకవేళ రష్ ఎక్కువ అయితే కనుక ఈ రిజిస్ట్రేషన్స్ కీలకం కూడా కావచ్చు. కాబట్టి మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ అనేది అయితే మీరు ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే సిరిసిల్లలో, ఇదైతే ఓన్లీ సిరిసిల్లకు సంబంధించి నేను చెప్తున్నాను.
కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ వారికి సంబంధించిన పిన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ ఎంత ఉంది, 45 ఉందా, 18+ ఉందా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే మీకు డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ పైన ఇక్కడ 48, 50 అని చెప్పేసి ఉంది. దానిపైన క్లిక్ చేసుకోగానే మీకు షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు 4 మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఇంకొకసారి అడ్రస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు ఇక్కడ CoWIN.gov.in వెబ్సైట్. దీంట్లో మనకు ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి కూడా మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనుక ఓపెన్ చేస్తే దీంట్లో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, అంటే చాలామంది కూడా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి వాటికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ సైట్కి సంబంధించి కావచ్చు, ఈ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇది చాలామంది కూడా అవసరం ఈ వీడియో కాబట్టి ఈ వీడియోని అయితే నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షెడ్యూల్ అంత తొందరగా బుక్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా షెడ్యూల్ అయితే మనకు అంటే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేశారు, బట్ షెడ్యూల్ అయితే ఇంకా కొంచెం డిలే ఉంది. అంటే కొన్ని సెంటర్స్లో ఇంకా 18+కి సంబంధించిన సెంటర్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. సో అప్డేట్ చేయగానే మీరు షెడ్యూల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇంత కష్టపడి మనం వీడియో చేస్తున్నాం కాబట్టి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, జై హింద్.